నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నా. ప్రేమించుచున్నా. ఇదే ఒకవేళ మన మాట అయితే మనం ఏం చెప్పాలో తెలుసా? అదే మాట మనం కూడా పలకగలమా? అదే మాట మనం పలకగలమా? ఒకవేళ పలకగలిగితే, ప్రభువా, ఈ లోకంలో నా కొరకు చేసిన ఈ సృష్టి అంతటిలో, నా కొరకు ఇచ్చిన పని అంతటిలో, నా కొరకు ఇచ్చిన భోగభాగ్యాల్లో, నా కొరకు ఇచ్చిన పిల్లలలో, అంతేకాదు నా కొరకు ఇచ్చిన ఇంటిని బట్టి దేనిని నేను ప్రేమించట్లేదయ్యా నీకంటే ఎక్కువగా అని ఒకవేళ మీ హృదయపూర్వకంగా పలికితే, అందును బట్టి దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లించుకుందామా? హల్లెలూయా. నేను చెప్పినది మీకు అర్థమై ఉంటుంది. నేనేం మాట్లాడానో మీకు అర్థమై ఉంటుంది. దావీదు అంటున్నాడు, అయ్యా, ఎందుకంటే నీ దగ్గరకు వస్తాను, నీ సన్నిధిలోనికి నేను ఎందుకు రావాలి అంటే, వీలైనప్పుడు కాదు నాయనా, నీ మహిమను నివాసం ఇక్కడ చేస్తానన్నావు కదా. సొలొమోను ప్రార్థించాడు ఏమని? మందిరాన్ని కట్టి, ఒక గొప్ప మందిరాన్ని కట్టి అక్కడ ప్రార్థించాడు. అయ్యా, ఎవరైతే బాధలలో ఉంటారో, ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే ఇరుకు ఇబ్బందులలో ఉంటారో, వారందరూ ఎవరైనా సరే నీ బలిపీఠము దగ్గరకు వచ్చి, ఈ మందిరములోనికి వచ్చి ప్రార్థన చేస్తే చాలు, నువ్వు వారి ప్రార్థన వింటావు. వారి ప్రార్థన నువ్వు వింటావు. అందుకే ఈ నివాస స్థలములో నీవు ఉన్నావని సొలొమోను ప్రార్థించాడు. కాబట్టి దేవుని మందిరములో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందుకు రావాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించడం కోసం రావాలి. అయ్యా, నీ మందిరాన్ని నేను ప్రేమిస్తున్నానయ్యా, ఈ లోకములో ఉన్న అన్నిటికంటే నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, అన్నిటికంటే. అయితే అలాగూ ప్రేమిస్తే దావీదు అంటున్నాడు, అయ్యా, నేను నీ మందిరాన్నే ప్రేమిస్తున్నానుగా, నీతో సహవాసం చేస్తున్నానుగా. అయితే నా ప్రాణము, 9వ వచనం, పాపులతో నా ప్రాణము చేర్చకము, నరహంతకులతో. మనం అందరం ఒకవేళ దేవుని సన్నిధిని, ఆయన బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయకపోతే పాపము మన మీద నిలిచి ఉంటుంది, దోషము. రోజు బలిపీఠము చుట్టూ ఉపవాస దినాల్లో ఒకరోజు చెప్పాను నేను, ఎందుకు రావాలి అంటే దేవుని సన్నిధిలోనికి, ప్రభువా, నేను దోషిని, నేను అపవిత్రుడను, నా జీవితం, నా నోరు, నేను నిలువెల్లా నా అంతరంద్రియములన్నీ అపవిత్రతతో నిండిపోతున్నాయి, క్షమించు, నన్ను కడుగు, పవిత్రపరచు, లేకపోతే నా ప్రాణము నరహంతకులతో కూడా పోతుంది, నా ప్రాణము చెడు చేయి వారితో కూడా పోతుంది. కాబట్టి అలాగూ చేయొద్దయ్యా అని 4వ వచనంలో అంటారు, నేను పనికి మాలిన వారితో సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. ఎవరు పనికి మాలిన వారు? ఎవరు పనికి మాలిన వారు? వేషధారులు ఎవరు? భక్తి పరులము, ప్రార్థనా పరులము అని చెప్పుకుంటూ కూడా భక్తి లేకుండా ఉన్నారే, వారే వేషధారులు, వారే వేషధారులు. ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా? బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడంటే, ఒకవేళ వేశ్యలైనా నా సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే వారికైనా క్షమాపణ ఉంది, కానీ పరలోకంలో చేర్చుకుంటా. కానీ వేషధారణతో నేను భక్తి పరులను, నేను ప్రార్థనా పరుడను, నేను అన్నింటికంటే ముందు ఉన్నాను, దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాను, ఆయన మహిమను చూస్తున్నాను, ఆయన మేలులు అనుభవిస్తున్నాను అని చెప్పుకుంటూ కూడా ఈ రోజున దేవుని సన్నిధిని ప్రేమించకుండా ఉంటారు. చూడండి, వాళ్ళని ఏమంటారంటే వేషధారులు అంటారు. కాబట్టి మనం అసలు ఇంత గొప్ప విషయాలు దేవుడు మనకు చెప్తున్నాడు అంటే, అయ్యా, నేను దోషిని కాను, నేను దోషిని, నన్ను కడుగు అని, పవిత్రపరచు అని ప్రార్థన చేసుకోమని మనకు ఒక మంచి మార్గాన్ని చూపించాడు. చూడండి,
అందుకు కృతజ్ఞత చెప్పాలి. పాపముతో, దోషముతో, అపరాధముతో నిండి ఉంటే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? పాపం పరిపక్వ మరణం. కాబట్టి అలాంటి పాపులతో, నరహంతకులతో మనం చేర్చబడకుండా, సమాధి చేయబడకుండా ఉండాలి అంటే, అయ్యా ప్రతిదినము నీ తేజో మహిమ నిలిచే స్థలములో నేనుంటా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తా. కాబట్టి నన్ను చూడయ్యా, నన్ను విమోచించు, నేను యథార్థవంతుడనే. అంతేకాదు 12వ వచనాన్ని మనం అందరం చదువుకుందామా? సమభూమిలో నా పాదమును నిలిపియున్నావు, సమాజములో యెహోవాను. ఆ పనిలో ఉండాలి మనమందరం. సమభూమిలో మన పాదాలు నిలబడాలి అంటే, ఒడుదుడుకులు వచ్చినా తట్టుకోగలిగే శక్తి కావాలి అంటే, కృంగిపోయిన జీవితంలో లేపబడాలి అంటే, మరలా మనము మనుషులుగా బ్రతికి జీవనం కొనసాగాలి అంటే చేయవలసింది ఏంటి తెలుసా? సమాజములో కలిసి యెహోవాను స్తుతించడం మంచిది. స్తుతిస్తే మనకున్న పరిస్థితులన్నీ మర్చిపోతాం, దేవుడు తీసేస్తాడు అంతే. మీరు కష్టాల్లో ఉండి స్తుతిస్తున్నారా? స్తుతించండి. దేవుడు వాటన్నిటినీ విడిపించి, వాటన్నిటినీ తొలగించి, మనలను సమభూమిలో తొట్టిల్లపాటు పడకుండగా, ఒక గోతిలో పరిగెత్తి పడకుండగా దేవుడు సమభూమిలో నిలబెడతానన్నాడు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. చాలు. ఈరోజు మనం బైబిల్ గ్రంథాలు అందరూ కింద పెట్టి, ఎందుకంటే మన దేవుడు చెప్పండి, ప్రార్థన చేయు వారందరికీ కృప చూపుటకు చెప్పండి ఏమై ఉన్నాడు? ఐశ్వర్యవంతుడు. అనండి ఒకసారి గట్టిగా. ఎవరైనా ఐశ్వర్యవంతుడు ఏ విషయంలో? నీకు కృప చూపడంలో, నీకు దయ చూపడంలో, నీకు సహాయం చేయడంలో, నీ స్థితిని మార్చడంలో, నీ పరిస్థితిని మెరుగుపరచడంలో. ఏ పరిస్థితిని బట్టి ప్రేమిన వర్రా దిగులు పడుతున్నావో, కృంగిపోతున్నావో, దాని అంతటిని, నీ స్థితిని మొత్తం తారుమారు చేసి నిన్ను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడంలో మనం ఆరాధించుచూ ఉన్నటువంటి మన దేవుడు చెప్పండి ఏమై ఉన్నాడు? ఐశ్వర్యవంతుడు. దేవునికి స్తోత్రం. అయితే ఎవరికి కృప చూపుతాడు ఆయన? ఎవరికి విషయంలో ఐశ్వర్యవంతుడైనా? ఎవరి విషయంలో? అది సంగతి. కాబట్టి నీవు ఆయన దగ్గర నుంచి ఎంత కృప పొందాలనుకుంటున్నావో, ఎంత దయ పొందాలనుకుంటున్నావో, ఎంతగా ఆయన సహాయం కోరుకోవాలనుకుంటున్నావో, అదంతా ప్రేమైన వారురా నువ్వు చేస్తే నీకు దక్కింది. అందుకే మనకి వెనకటికి పెద్దలు అన్నారు, చేసుకున్నవానికి చేసుకున్నంత అన్నారు. దేవునికి స్తోత్రం. చేసుకున్నవానికి చేసుకున్నంత. కాబట్టి నీ మీద ఆధారపడి ఉంది, నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ప్రభు చెప్పాడు చాలాసార్లు, నీ విశ్వాసమే నిన్ను, నీ విశ్వాసమే నిన్ను. అంతే. నీకు విశ్వాసం లేకపోతే, నీకు నమ్మకం లేకపోతే, నువ్వు ఆయన దగ్గరకు రాకపోతే ఏమండి ఆయన కూడా నీకేమీ చేయలేడు. ఏం చేయడు? చేయలేడు. అందుకోసమని చెప్పేసి ప్రార్థన చేసేవారందరి విషయమై ఆయన కృప చూపుటకు చెప్పండి ఏమై ఉన్నాడు? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా 11వ వచనం, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వాడే రక్షింపబడును. కాబట్టి మనం రక్షింపబడినట్లు క్రీస్తునందు ప్రియమైన వారులరా చెప్పండి ఏం చేయవలసిన వారమై ఉన్నాం? మనం ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం, ప్రార్థనకు రావలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ కూడా రక్షింపబడతారు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారందరికీ కృప కలుగుతుంది. అంతేకాదు ఇంకొంచెం మనం ముందుకు వెళితే పౌలు భక్తుడు ప్రియమైన వారులరా రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. 2వ వాక్యం, కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారికి పరిశుద్ధులుగా
ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికి శుభమని చెప్పి శుభం దేవునికి స్తోత్రం. ఎవరికి శుభం చెప్పండి? ఎవరికి శుభం? ఎవరికి శుభం? కొంచెం గట్టిగా చెప్పండి. ప్రార్థించే వారికి శుభం. ఇదే మాట ఒకవేళ దీని వ్యతిరేక పదంలో చెప్పాలంటే, ప్రార్థించే వారికి శుభం, ప్రార్థించని వారికి చెప్పండి. అమ్మా మాట్లాడరే, ఏది కావాలి మీకు? శుభం కావాలా అశుభం కావాలా? మాట్లాడండి. మాట్లాడట్లే మీరు. యువతల లైవ్ ఉంది ఇక్కడ, నేను ఇంతసేపు రెట్టించకూడదు. నేను చెప్పండి, మీకు శుభం కావాలా అశుభం కావాలా? ఎవరికి శుభం అని చెప్పాడు పౌలు. కాబట్టి మరి మీకేం కావాలి ఇప్పుడు? మరి శుభం కావాలంటే మీరేమై ఉండాలి? ప్రార్థన జరుగుతూ ఉంటే, ఆరాధన జరుగుతూ ఉంటే, దైవ సంబంధమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, భక్తిపరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే చెప్పండి, ఏం చేయాలి? ఏమండి చూసుకోండి, ఆలోచన చేసుకోండి. మీకు కాస్త కనువిప్పు కలగడం కోసం క్రీస్తునందు ప్రియమైన వారురా నేను ఇలాగ మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు అని చెప్పేస్తానంటే, మీ జీవితాలలో శుభం జరగాలి, మీ కుటుంబాలలో శుభం జరగాలి, మీ బిడ్డల విషయంలో శుభం కలగాలి, మీ భవిష్యత్తు శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగిన వారే ముందుకు కొనసాగాలి. ఇది జరగాలి అని చెప్పేస్తానంటే పౌలు గారు ఎందుకు ఇక్కడ చాలా సుస్పష్టంగా చెబుతున్నాడు. ఏమండి, కొరింథీ పట్టణంలో ఎంతో మంది ఉన్నారు, కానీ అందరికని చెప్పట్లేదు. ఇక్కడ అందరికన్నాడా? కొందరికన్నాడా? కొందరని కూడా అనలేదు. అక్కడ ప్రార్థించేవారు అన్నాడు. అక్కడ చెప్పండి ఏమన్నాడు? అయ్యా పురుషులారా వింటున్నారా? ఎవరికి శుభం? ప్రార్థించే వారికి. కొరింథీ పట్టణంలో ఉన్న అక్కడ ప్రార్థించేవారు ఉంటే వారికి శుభం. ఎఫెసు పట్టణంలో ఉన్న అక్కడ ప్రార్థించేవారు ఉంటే వారికి శుభం. ఫిలిప్పి పట్టణంలో ఉన్న అక్కడ ప్రార్థించేవారు ఉంటే వారికి శుభం. ఖమ్మం పట్టణంలో ఉన్న అక్కడ ప్రార్థించేవారు ఉంటే వారికి శుభం. KSPM ఫ్యామిలీలో ఉన్న ప్రార్థించేవారు ఉంటే వారికి శుభం. దేవునికి స్తోత్రం. అంటే ఈ మాటలు ఇలాగ చెప్పడంలో ఇప్పుడు నా ఉద్దేశం ఏమిటి? మీకు శుభం కలగాలి. మీకు శుభం కలగాలంటే మీరేం చేయాలి? ప్రార్థనకు రావాలి, ప్రార్థన చెయ్యాలి. ఆరాధనకు రావాలి, ఆరాధన చెయ్యాలి. ఆరాధనకు రావాలి, ఆయనను ఆరాధించాలి. ఆరాధనకు రావాలి, ఆయన గురించి పాడాలి. ఆరాధనకు రావాలి, ఆయన వాక్యం వినాలి. ఆరాధనకు రావాలి, ఆయన సన్నిధిలో ఏమండి మనలను మనం సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇది గనక నీకు చేత అయితే పౌలు అంటాడు శుభమని చెప్పి వ్రాయునది అన్నాడు. ఏమన్నాడు? శుభమని చెప్పి వ్రాయునది. కాబట్టి ప్రార్థన చేసేవాడు రక్షింపబడతాడు. ప్రార్థన చేసేవానికి కృప కలుగుతుంది. ప్రార్థన చేసేవానికి శుభం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకోసం అని చెప్పేసని పేతురు భక్తుడు నిలవబడి ఆనాడు బోధిస్తూ వారితో మాట్లాడాడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ చెప్పండి ఏమవుతారు? రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అందరం రక్షింపబడాలి. రక్షింపబడిన మనం రక్షింపబడుతూ ఉండాలి. రక్షింపబడుతూ ఉన్న మనం రేపొద్దున మన కోసం ఏది పొంచి ఉందో మనకు తెలీదు. అప్పుడు కూడా మనము రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసేటటువంటి వారి విషయమై ప్రేమిన వారురా కొంతమందికి కొన్ని అభిలాషలు ఉన్నాయి. రండి ఒకసారి దానియేలు గ్రంథం, మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం అనుకుంటా. బహుశా దేవుని యొక్క లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దానియేలు గ్రంథం ప్రేమిన వారురా చదవండి. 6వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. 6:16. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని సింహముల గుహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచు ఉన్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. ఎవరు చెప్పింది? రాజు దర్యావేషు దానియేలుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు?
దర్యావేషు క్రైస్తవుడా? దర్యావేషు క్రైస్తవుడా? దర్యావేషు ఒక అన్య రాజు, ఒక అన్యుడైనటువంటి వాడు, ప్రార్థించువాడైన, సేవించువాడైన దానియేలు విషయమై ఒక మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. జాగ్రత్తగా వినండి మాటలు. ఒక అన్యుడు, ఒక ప్రార్థనాపరుడైనటువంటి వ్యక్తి విషయమై ఒక మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడు. ఏమిటి ఆ అభిప్రాయం అని చెప్పేస్తానంటే, ఓ దానియేలు, ఏమంటే ఇప్పుడు దానియేలు సింహాల బోన్లు వేసింది ఎవరు? ఏంచింది ఎవరు? వేయమని చెప్పింది ఎవరు? అక్కడ ఉంది 16వ వచనంలో, అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా, రాజే ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోసిరి. ఎవరు ఆజ్ఞాపిస్తే? వినండి, రాజు ఆజ్ఞాపిస్తే. రాజు ఎందుకు ఆజ్ఞాపించాల్సి వచ్చింది? అది రాజు తనకై తానుకు తలంచిన కార్యం అంటే కాదు. ఏమండి, దానియేలు అంటే గిట్టని వారు, దానియేలు యొక్క ఎదుగుదలను చూసి ఇష్టపడని వారు, దానియేలును ఎలాగైనా సరే పడద్రోయాలి, దానియేలును ఎలాగైనా సరే లేకోకుండా చేయాలి అని ఎన్నో దురుద్దేశాలు కలిగి ప్రియమైన వారురా దానియేలు మీద లేని నిందలు మోపారు, లేని అభండాలు వేశారు, అబద్ధాలు చెప్పి దానియేలు మీద సాడీలు చెప్పి రాజుగారి చేత బలవంతంగా ఒక రకంగా ఒప్పించారు. ఒప్పించిన దాన్ని బట్టి రాజు ఆ పని చేయక తప్పలేదు. కానీ రాజుకు తెలుసు దానియేలులో తప్పేమీ లేదని. రాజుకు తెలుసు దానియేలులో లోపము ఏమీ లేదని. ఎందుకు దానియేలులో లోపం లేదు? ఎందుకు దానియేలు తప్పు చేయడు అని చెప్పేస్తానంటే, అతగాడు సేవించుచున్న దేవుడు లోపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందుచేత దానియేలు ప్రతి దినము అనుదినము ఏం చేసేవాడంట? ఆయనని తప్పక సేవించేవాడు, తప్పక ప్రార్థించేవాడు, తప్పక ఆయనను ఆరాధించేవాడు, తప్పక దేవుని కొరకు తన సమయాన్ని కేటాయించుకుని ప్రియమైన వారురా ఆయన సమయం ఆయనకు అప్పగించేవాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందుచేత కాళ్ళు చేతులు కట్టి ఇప్పుడు ఎక్కడ పడేయమన్నారు? తెలిసిన వృత్తాంతమే మనకిది. కానీ అతనిని పడవేయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చిన దానిని బట్టి బంట్రోతులు కాళ్ళు చేతులు కట్టి దానిలో పడవేస్తూ ఉండగా, పడవేస్తూ ఉండగా, అయ్యా నువ్వు దానిలో పడిపోతున్నావు, కానీ నీవు అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడున్నాడే, నువ్వు ప్రార్థించుచున్న నీ దేవుడున్నాడే. ఏమండోయ్, కొన్నిసార్లు ఈ మాట అనాలంటే కొంచెం నాకు సిగ్గుగా ఉంది, కానీ కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, మన విశ్వాసంలో మనకు నమ్మకం ఉంది, ప్రార్థన చేస్తాం, కానీ చేసిన ప్రార్థన వలన, చేసిన భక్తి వలన, చేసిన దైవ కార్యము వలన ఏదైనా ఫలితం కలుగుతుందా లేదా అని అనేక సార్లు మనకు అనుమానాలు వస్తాయి. కానీ దానియేలు విషయంలో దర్యావేషుకి ఏ మాత్రం కూడా అవిశ్వాసం కలగలేదండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, ఏం కలగలేదు? కొన్నిసార్లు మనకు వచ్చేస్తుంది అవిశ్వాసం. అరే ఇది ప్రార్థన చేస్తున్నాం కానీ, ఇది అడుగుతున్నాం కానీ, ఇది జరిగేనా, ఇది అయ్యేనా? ఏమండి, కొన్నిసార్లు చేస్తే మనకు అవిశ్వాసం వస్తుంది. కానీ మనం చేయవలసినట్టుగా చేసి గనక మనం దేవుని సన్నిధిలో ప్రియులరా ముందుకు కొనసాగిపోతూ ఉంటే మన విశ్వాసాన్ని బలపరచడానికి అన్యజనులకు గొప్ప విశ్వాసం కలుగుతుంది. వారికి కలిగిన ఆ విశ్వాసపు మాటలు మనతో మాట్లాడితే దానియేలు సీన్ ఎలా ఉంటుందో చెప్పండి. హల్లెలూయా. ఏమండి, వాస్తవానికి దానియేలుని ఎవరు బలపరచాలి? అక్కడ తోటి క్రైస్తవులు, తోటి విశ్వాసులు ఎవరైనా ఉంటే మాట్లాడాలి. కానీ దానియేలును బలపరచడానికి, దానియేలును ధైర్యపరచడానికి దేవుడు అక్కడ ఒక అన్య రాజు ఏమండి వచ్చేసి అంటున్నాడు, ఏమని? నీవు అనుదినము తప్పక సేవిస్తున్నావే, ప్రార్థిస్తున్నావే, మొరపెడుతున్నావే, గోదాడుతున్నావే, బ్రతిమలాడుకుంటున్నావే, ఆ దేవుడే నిన్ను చెప్పండి ఏం చేస్తాడు? రక్షించును. దేవునికి స్తోత్ర. హల్లెలూయా అనేసి ఊరుకోలా. రాత్రంతా పాపం నిద్ర పట్టలేదట, ఉపవాసం ఉన్నాడట, కార్యకలాపాలన్నీ ఆపివేయించేసేసాడట. ప్రియులరా దానియేలు మాత్రం సింహాల బోన్లో పడేసాడు.
ఏమంటే ఏం చేస్తున్నాడో మనకు తెలుసు. అయితే జరిగిన వృత్తాంతం మనం కొంచెం కిందకు వచ్చి ఆలోచన చేస్తే మళ్ళీ ఆ మాట ఎత్తి మాట్లాడుతూ 20 వచనం అంటాడు. 20 వచనం అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము. మళ్ళీ ఏం వాడుతున్నాడు ఇక్కడ? అప్పుడప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు కదా, నువ్వు అప్పుడప్పుడు గుడి అంటావు కదా, నువ్వు అప్పుడప్పుడు ఆదివారం అంటావు కదా, నువ్వు అప్పుడప్పుడు ఆరాధన దేవుడు ప్రార్థన అంటావు కదా, నువ్వు అట్లాంటోడు అని చెప్పి అనట్లేదు అక్కడ. చెప్పండి ఏమంటున్నాడు? నిత్యము నీవు సేవించుచూ ఉన్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును. గట్టిగా ఒక స్తోత్రం చెప్పుకుందామా? ఏమండి, ఈ మాట మన కోసం చెప్పగలరంటారా? ఒక అన్యుడు దానియేలు కోసం పలికినట్లుగా మీ పేరెత్తి అనుదినము మీరు సేవిస్తున్నారు కదా, అనుదినము మీరు ప్రార్థిస్తున్నారు కదా, అనుదినము మీరు మందిరానికి వెళ్తున్నారు కదా, ప్రతి ఆదివారం మానక వెళ్తున్నారు కదా, ప్రతి క్రమాన్ని మానక వెళ్తున్నారు కదా, ప్రతి సందర్భంలో మీరే ఉంటున్నారు కదా, మీ దేవుడు అని చెప్పేసి మీ పేరెత్తి చెప్పడానికి ఎవరికైనా అవకాశం ఇస్తారా? ఇచ్చేటట్టుగా ఉందా మన భక్తి? ఏమండి, కుదిరితే భక్తి, లేకపోతే యుక్తి. ఏమండి, దానియేలు కోసం దర్యావేషు ఏం మాట్లాడుతున్నాడు? నీవు అనుదినము, నీవు నిత్యము, నీవు సేవించు నీ దేవుడు నిన్ను రక్షించును అని చెప్పేసి తన అభిలాష, తన కోరిక దానియేలు విషయమే వ్యక్తపరిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున సమాజం ఎలాగుందంటే, ఎదుటివానికి ఏదైనా కీడు కలుగుతుంది అంటే, ప్రియమైన వారు కలిగింది అంటే చూచి సంతోషించేవారు ఉన్నారు, ఆనందించేవారు ఉన్నారు. కానీ దానియేలు విషయంలో దర్యావేషు అలాగున లేడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కారణం ఏమిటంటే, దానియేలు నమ్ముకున్న దేవుడు ఎంత శక్తిమంతుడో, దానియేలు దేవుని కోసం ఎంత సమర్పణ కలిగి ఉన్నాడో రాజు గుర్తించాడు. గుర్తించిన దానిని బట్టి ఏమండి, దానియేలుతో ఆ విధంగా మాట్లాడగలిగాడు. దేవునికి స్తోత్రం. మన కోసం అలా మాట్లాడేవాడు తయారవుదురుగాక. అందుకొరకు మనము ప్రార్థించే వారంగా ఉందుముగాక. ఎప్పుడు కుదిరినప్పుడు, ఎప్పుడు నచ్చినప్పుడు, ఎప్పుడు మనకి వీలైనప్పుడు, మాటికి మాటలు మాట్లాడుతున్నా కొంచెం బాధగానే ఉంది కానీ తప్పడం లేదు. ప్రియమైన వారు, మీరు మారాలి. మీ కాఠిన్యాన్ని మీలో నుంచి తీసుకోకపోతే, మీ స్థితిని మీరు సరి చేసుకోకపోతే, అనుదినము సేవించుటకు, అనుక్షణము ఆయనతో గడుపుటకు, ఆయన క్రమమును ఆయనకు అప్పగించుటకు మీకు మనసు లేకపోతే, ఇదిగో ఈ సాక్ష్యాలు మనకు రావు. అందుకే పేతురు భక్తులు లేచి నిలబడి, ఓ సంగమా, ఇప్పుడే ఉద్భవించిన దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటున్నారేమో ఈ ఒక్కరోజు కాసేపు ఏదో హడావిడి చేసేసి ఇక తర్వాత యథారాజ తదా ప్రజ అన్నట్టుగా మీ జీవితాలను వెళ్ళబుచ్చుకుందాం అని చెప్పేసి, నో. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో, ప్రార్థన చేయువారందరూ ఏం పొందుకుంటారు? రక్షింపబడతారు, రక్షణ పొందుదురు. ఆ ముక్క పట్టుకున్నారు వాళ్ళంతే, ఆ ఒక్క ముక్క పట్టుకున్నారంతే. 2:42 మీరు చదవండి, అక్కడ ఉంటుంది, వారు ప్రార్థన చేయుట యందును ఎడతెగక. ఎలా అంటే, విన్న వాక్యాన్ని వాళ్ళు విశ్వసించి అనుసరించారా, లేకపోతే విన్న వాక్యాన్ని తొంగలో దొక్కి వాళ్ళ పనుల కోసం వాళ్ళు వెళ్ళిపోయారా? ఏం చేశారు? మరి మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు రక్షింపబడతారా, మనం రక్షింపబడతామా? ఆలోచన చేసుకోండి ప్రియమైన వారు. ఈ రాత్రి మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనం బలముగా హెచ్చరిక చేస్తూ ఉంది. అదేమిటయ్యా అని చెప్పేస్తుంది అంటే, అనుదినము సేవించుచున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించును అని చెప్పేసి అన్నాడు. రక్షించగలిగిన అన్నాడు. మొత్తానికి దేవుడు ఏం చేశాడు? తన గొప్ప రక్షణ కార్యాన్ని తన పట్ల నెరవేర్చాడు. దేవుడు ఆ ప్రాంతమంతటికి కూడా తను దేవుడు అని చెప్పేసి నిరూపించుకున్నాడు. ఆ తర్వాత అద్భుతమైన ఒక సాక్ష్యాన్ని ఇస్తూ, ప్రియమైన వారురా, తర్వాత మీరు చదువుకోండి, 27వ వచనంలో ఉంటున్న మాట, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించాను. దేవునికి స్తోత్రం. ఏం చేశాడట? వ్రాయించాడట. అంతే, ఒక శాసనం చేశాడంతే.
కాబట్టి దేవుని కొరకు ప్రియులరా, నీకు నాకు ఎటువంటి ఆసక్తి మనకు ఉంటుందో దానికి తగినట్టుగా దేవుడు మన కొరకు స్పందిస్తాడు, దానికి తగినట్టుగా మన ఎడల కార్యాలు జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, దాని అంతటి ద్వారా అన్య జనుల చేత మన కోసం ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పిస్తాడు, ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పిస్తాడు. అందుచేత ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ, చెప్పండి, చేయువారందరూ ఏం పొందుకుంటారు? మరి చేయని వారు మరి మీరు చేసేవారుగా ఉంటారో చేయని వారుగా ఉంటారో? ఒకసారి ఈ వాక్యం కూడా చదవండి. ప్రియమైన వారురా, కీర్తనకారుడు 79వ కీర్తనను రచిస్తూ ఆ కీర్తన భాగంలో ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు. ఆ సాపుకి ఎందుకో కొంచెం కష్టం అనిపించినట్టుగా ఉంటా. రండి 78వ కీర్తన 6వ వచనం చదువుదాం ఒకసారి. రండి 79వ కీర్తన 6వ వచనం. 79:6. నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రత కుమ్మరించుము. ఏంటది? నీ ఉగ్రతను ఎవరి మీద? ప్రార్థన ఎవరి మీద? ఏమంటే సరే, నిన్ను ఎరగని వారి మీద అంటే అది వేరే విషయం. ఎరిగి ఉండి కూడా ప్రార్థన చేయకపోతే, ఎరిగి ఉండి కూడా ప్రార్థనకు రాకపోతే, ఎరిగి ఉండి కూడా ఎరగవన్నట్టుగా ప్రవర్తిస్తే ఏంటంట వారి మీదకి? అమ్మా చెప్పండి, ఇప్పుడు మనకేం కావాలి? మనం ఎరిగిన వారమా ఎరగని వారమా? ఎరిగిన వారమే, తెలుసుకున్న వారమే. సత్యము మనకు అర్థమయ్యేది, కానీ దానిలో కొనసాగడంలో ప్రియమైన వారు మనం ఫెయిల్ అవుతూ ఉన్నాం. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యాలే కానివ్వండి, పట్టణాలే కానివ్వండి, మరొకటి కానివ్వండి, అది ఏదైనా సరే దాని మీదకి ఏం రావాలట? కావాలా? తట్టుకోగలుగుతారా? మోయగలుగుతారా? పట్టగలుగుతారా? ప్రియుల, అది మన తరం కాదు, మన వల్ల కాదు. అందుకే దేవుని పిల్లలంగా ఇట్టి విషయానికి మనము భిన్నంగా పేతురు భక్తుడు బోధించినట్టుగా మనము ప్రార్థించే వారమై ఉందాం. దేవునికి స్తోత్రం. ప్రార్థనల కొరకు వచ్చే వారమై ఉందాం. అంతేకాదు, అవసరమైతే ఈ మాటలు రాని వారికి మీరు తెలియజేసి వారిని కూడా నడిపించేవారై ఉండండి. ఎందుకో తెలుసిన? వారిని ఉగ్రతలో నుండి తప్పించిన వారు అవుతారు. యేసు ప్రభువు నమ్ముకోవడం అంటే ఉగ్రత నుంచి తప్పించుకోవడమే. యేసు ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకడం అంటే ఉగ్రత నుంచి తప్పించుకోవడమే. నిన్నెరుగని రాజ్యం సంగతి పక్కన పెడదాం. మీ కుటుంబాల కోసం ఆలోచన చేయండి, మీ బిడ్డల కోసం ఆలోచన చేయండి, దేవునిని ఎరగని మీ భర్తల కోసం ఆలోచన చేయండి, మీ తల్లిదండ్రుల కోసం ఆలోచన చేయండి. వారు ప్రార్థన పరులా కాదా? ప్రార్థనకు వచ్చేవారా కాదా? వచ్చేవారైతే దేవునికి స్తోత్రం, వాళ్ళు రక్షింపబడతారు. వచ్చేవారైతే కృప పొందుకుంటారు. వచ్చేవారైతే వారికి శుభం. వారు వచ్చేవారైతే ఏమండి, ఎంతమంది ఎన్నెన్ని రకాల నిందలు వేసి వారిని నిందించి అవమానించి వారిని నిర్మూలన చేయాలని ప్రయత్నం చేసిన ప్రియమైన వారురా, వారి మీదకి ఏ సింహపు యొక్క బలము కూడా పని చేయదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చెబుదాం గట్టిగా. అలాగని ఒకవేళ ఆయనను ఎరిగి ఉండి కూడా ప్రార్థన చేయని వారుగా ఉంటే మాత్రం ఏమండి, వారు అది రాజ్యమైనా, అది దేశమైనా, అది పట్టణమైనా, అది ఒక గ్రామమైనా, అది ఒక సంఘమైనా, ఒక కుటుంబమైనా, ఒక వ్యక్తి అయినా సరే, అట్టి వారి మీదికి చెప్పండి ఏముంటుందట? ఉగ్రత. ఆసాపిలాగున ఎందుకో ప్రార్థన చేశాడు ఇక్కడ. ఈయనైనా అని చెప్పేస్తానంటే ప్రియమైన వారురా, మరొక చోట కూడా ఒకసారి మనం గమనించినట్లయితే రండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము, ప్రియులరా 10వ అధ్యాయము 25వ వాక్యం చూడనా? నిన్నెరుగని అన్యజనుల మీదను, 25వ వాక్యం, నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. కుమ్మరించుము. ఎందుకు?
వారు యాకోబును యాకోబును మృంగివేయుచున్నారు, నిర్మూలము చేయవలెనని వారు అతనిని మృంగివేయుచున్నారు. వారి నివాసమును పాడు చేయుచున్నారు. పాడు చేయిస్తూ ఉన్నారు. అంటే పాడు బుద్ధి ఒక వ్యక్తికి ఉంటే, పాడైపోవాలి, పాడు చేయాలి అనేటటువంటి స్వభావం ఒక వ్యక్తికి ఉంటే, అట్టి వాడు ఏం చేయలేడంటే ప్రార్థన చేయడు. పాడైపోయేవాడు ప్రార్థనకు రాడు, ప్రార్థన చేయడు. ఏమైపోయేవారు? పైగా వాళ్ళు ఎట్టంటే వాళ్ళట, అక్కడ ఉంది యాకోబును మృంగివేయాలని. యాకోబు అంటే యాకోబు యొక్క సంతతి 12 గోత్రకర్తలు ఉన్నారు. వారికి మరొక పేరు ఇశ్రాయేలు. హల్లెలూయా. ఇశ్రాయేలు పట్టణం, ఇశ్రాయేలు దేశం. ఇప్పుడు జరుగుతున్నది కూడా ఈ వాక్యం యొక్క నెరవేర్పే. ఏమంటే ఇశ్రాయేలు దేశానికి ఉన్నటువంటి చుట్టూ ఉన్న రాజ్యాలన్నీ కలిసి ఏకమై ప్రపంచ పట్టణంలో ఇజ్రాయేలు లేకోకుండా చేయాలి అని పలు కోణాలలో వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏమండి ప్రియమైన వారురా, వారి వల్ల ఏమీ కావడం లేదు. గడిచిన వారంలో మన గ్రూపులో ఒక లింక్ పెట్టా, మీకు నేను ఎంతమంది చూశారో నాకు తెలియదు. చూసారా? ఎవరైనా ఓపెన్ చేశారా? ఏమండి అటండి, చూడరు మీరు. హల్లెలూయా చెబుదాం గట్టిగా. యాకోబును మృంగివేయాలని, యాకోబు సంతతిని మృంగివేయాలని, అనగా ఇశ్రాయేలును మృంగివేయాలని, అంటే దేవుని పిల్లలను మృంగివేయాలని, క్రైస్తవ్యాన్ని మృంగివేయాలని, విశ్వాసులను మృంగాలని, సేవకులను మృంగాలని ఎవడెవడు ఏ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడో ప్రియమైన వారురా, అట్టి వారి అందరి మీదకి కూడా దేవుని ఉగ్రత కాచుకొని ఉంది. దేవునికి స్తోత్రం. అందులో సందేహం ఏమీ లేదు. అదే సమయంలో ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవాడు కూడా వాళ్ళతోనే ఏకమైపోతాడు. కాబట్టి దేవుని పిల్లలంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సంగతిని మనం గ్రహించిన వారమై, ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న వారమై, అట్టి వారము మనము కాకోకుండా ఉండాలి అని చెప్పేసానంటే, మనము ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేటటువంటి వారమై ఉంటారా ఉండరా? సర్వశక్తి కలిగిన దేవా, మీకే స్తోత్రములనైనా. మహిమ కలిగిన దేవుడు, మహాగణుడు, మరొకసారి దేవా మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. దేవా మీతో మాట్లాడే సమయం ప్రార్థన. ఆ ప్రార్థన మేము చేయకుండా ఎంత మోసపడిపోతున్నాము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడని సెలవిచ్చాము. ఆ తండ్రి ప్రార్థన చేసేవారమని చెప్పుకుంటూ దేవా మా జీవితాలలో అనేక మార్లు, అనేక రోజులు మీతో సహవాసం చేయని రోజులు, ప్రార్థన చేయని రోజులు గడిచిపోయాయి. దయతో మీరు క్షమించుకుని ప్రార్థిస్తున్నాం. దేవా ఈరోజు ఉపయోగపడేది కాదు, మరొక సంవత్సరం ఉపయోగపడే పని మేము చేయట్లేదు, కానీ నా బిడ్డల తరతరాలకు ఉపయోగపడాలని మమ్మల్ని రక్షించే ప్రార్థనను నిర్లక్ష్యపెట్టి దేవా ఏదో ఎప్పుడో ఎవరో తింటారు, ఎవరో చేస్తారు, ఎవరో అనుభవిస్తారు అని మోసపూరితమైన బ్రతుకులు మేము ఎవరం బ్రతకుండగా మీరు సహాయం చేయ ప్రభా. దేవా ఏదో ఒకసారి మేము రక్షింపబడిపోయాములే అని ఎంతో నైనా ధైర్యంగా ఉంటున్నావు, కానీ కాదు అయినా మీరు రక్షణ మాకు కావాలి. రక్షింపబడిన మేము రక్షణను కొనసాగించుకోవాలి. తద్వారా ఆ తరువాతనైనా లోకము నుండి, ఉగ్రత నుండి తప్పించబడి మీ రాజ్యంలోనికి రావాలి, రక్షింపబడాలి. యేసయ్య ఈరోజు మాతో మాట్లాడారు, మేము ప్రార్థించాలి. ప్రార్థించే వారికి నీవు కృప చూపే దేవుడు నైనా. దేవా నువ్వు ఐశ్వర్యవంతుడు, ఎవరికైనా కృప చూపిస్తావు. నీ దగ్గర కృప నైనా తక్కువ లేదు. దేవా మేము ఎవరూ ప్రార్థించినా, ఏ పరిస్థితిలో ప్రార్థించినా
ఏ విషయమై ప్రార్థించినా నువ్వు కృప చూపుతావు, దయచేస్తావు. నీకు వందనాలు. మేము నీకు ప్రార్థించకే మీ సహాయాన్ని కోరుకోలేక పొందుకోలేకపోతున్నాం. దయతో మీరు క్షమించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. దేవా, ఈ ఆరాధనలో భాగంగా మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం. మేము ప్రతినిత్యము ప్రార్థించుకోవడానికి మీరు సహాయం చేయి. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మిమ్మల్ని సేవించాలి. అయినా దర్యావేషు అన్యరాజు దానియేలుతో మాట్లాడిన మాట మేము విన్నాం. మేము అందరము అలాంటి సాక్ష్యము కలిగి ఉండడానికి మీరు సహాయం చేయి. దానియేలు లోపము లేదు, నేరము లేదు. అయినప్పటికీ ప్రభువా, దేవా, అయినా తన సింహాల గుహలో పడవేయబడవలసిన సమయం వచ్చినప్పుడు దేవా మంచి సాక్ష్యం పొందుకున్నాడు. నిజమేనయ్యా, నిత్యము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించడని గొప్ప సాక్ష్యం పలికాడు. దేవా, నీకు వందనాలయ్యా. నిన్ను సేవించకుండగా, నిన్ను ప్రార్థించకుండగా, సమయాన్ని నీ దగ్గర గడపకుండగా, మీతో సహవాసం చేయకుండగా, దేవా నువ్వు కాపాడు, నువ్వు రక్షించు, నువ్వు ప్రేమించు, నువ్వు ఆశీర్వదించు అని ఎన్నోసార్లు మీ సన్నిధిలోకి వచ్చి అడిగామయ్యా. దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని క్షమించండి దేవా. మరింతగా మీ సన్నిధిలో ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవా మేము రక్షింపబడినట్లుగా మీరే సహాయం చేయండి. నీ కృపను దయచేయండి ప్రభువా. దేవా నీకు వందనాలు ప్రభువా. మాకున్న కీడులు, అపాయములు, ప్రమాదాల నుండి నువ్వు తప్పిస్తానన్నావు ప్రభువా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు. ప్రార్థించని వారిపై ఉగ్రత వస్తుందన్నావు. వద్దయ్యా దేవా, నీకు వందనాలు. ఎవరి మీద అటువంటి ఉగ్రత రానివద్దు. మేము ఎలాగూ యుక్తముగా ప్రార్థించాలో మీరే మాకు సహాయము చేయి. పరిశుద్ధాత్మ దేవుడా, మీకే స్తోత్రములు, వందనాలు. తీసుకొచ్చిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మేమందరం మంచి ప్రార్థన పరులుగా, విజ్ఞాపనకర్తలుగా, రోదన చేయవారుగా, నాయన చేతులు ఎత్తేవారుగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి దేవా. మీరు రాకూడ కొరకు మేమందరము సిద్ధపడి దేవా, నువ్వు పార్టీని చేతబట్టుకొని ఉన్నప్పుడు ప్రభువా, మా పరిశుద్ధుల ప్రార్థనలన్నీ నీ సన్నిధిలోనికి చేరే ప్రార్థనలుగా ప్రభువా, అటువంటి ప్రార్థన మాకు నేర్పించి మేమందరం ఇక నుండి ప్రార్థన చేసి నరకము నుండి తప్పించబడడానికి, రక్షింపబడడానికి మీరే సహాయమును చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవాది దేవుని దివ్యమైన దయ, మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సన్నిధి, సహవాసము, కాపుదల, భద్రత, క్షేమం నాటి ఆరాధనలో పాల్గొని తిరిగి వెళ్తున్న మనకు, మన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన ప్రియ వీక్షకులకు, సకల లోక పరిశుద్ధులకు సదాకాలం ప్రభు సన్నిధి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణమైన విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్పుకుందాం, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఒక్క నిమిషం అలాగే కూర్చోండి. కుసుమ గారు అమెరికా వెళ్ళారు. వారి కోసం మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి.